ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం వెండి ధరలు అమాంతం పడిపోయాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కేజీ సిల్వర్ రేట్ ఇవాళ ఒక్కరోజు 55,000 పతనమై 3,50,000కు చేరింది. కేవలం 2 రోజుల్లోనే 75,000 తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిస్తే ఇన్వెస్టర్లకు భారీ నష్టం మిగిల్చింది. అలాగే 2 రోజుల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 18,270 క్షీణించగా 22 క్యారెట్ల గోల్డ్ 16,750 రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. 24 క్యారెట్ గోల్డ్ 8,620 తగ్గి 1,60,580కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ గోల్డ్ 7,900 రూపాయలు తగ్గి 1,47,200గా నమోదైంది. ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం వెండి ధరలు అమాంతం పడిపోయాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కేజీ సిల్వర్ రేట్ ఇవాళ ఒక్కరోజే 55,000 పతనమై 3,50,000కు చేరింది. కేవలం 2 రోజుల్లోనే 75,000 తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిస్తే ఇన్వెస్టర్లకు భారీ నష్టం మిగిల్చింది. అలాగే 2 రోజుల్లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర 18,270 క్షీణించగా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 16,750 రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 8,620 తగ్గి 1,60,580కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 9 గ్రాముల బంగారం పసిడి 7,900 రూపాయలు తగ్గి 1,47,200గా నమోదైంది. బంగారం వెండి ధరలు అమాంతం పడిపోయాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కేజీ సిల్వర్ రేట్ ఇవాళ ఒక్కరోజే 55,000 పతనమై 3,50,000కు చేరింది. కేవలం 2 రోజుల్లోనే 75,000 తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిస్తే ఇన్వెస్టర్లకు భారీ నష్టం మిగిల్చింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. 24 క్యారెట్ గోల్డ్ 8,620 తగ్గి 1,60,580కి చేరింది. 22 క్యారెట్ గోల్డ్ 7,900 తగ్గి 1,47,200గా నమోదైంది. గోల్డ్ ట్రేడింగ్లో నిమిషానికి 5,33,000 కోట్ల రూపాయలు ఆవిరయ్యాయి. చరిత్రలోని తొలిసారి గ్లోబల్ మార్కెట్లో నిన్న బంగారం ధర విపరీతమైన హెచ్చుతగ్గులు చవిచూసింది. పశ్చిమ కాలమానం ప్రకారం ఉదయం 9:30 నుంచి 10:30 గంటల మధ్య గోల్డ్ మార్కెట్ విలువ 294 లక్షల కోట్ల రూపాయల మేరకు పతనమైంది. అంటే నిమిషానికి 5,33,000 కోట్ల రూపాయలు నష్టపోయారు ఇన్వెస్టర్లు. మునుపెన్నడూ ఇలా జరగలేదు. చివరికి 2008 ఆర్థిక సంక్షోభ సమయంలో కూడా బంగారం ట్రేడింగ్ ఈ స్థాయి ఊగిసలాటకు గురికాలేదు. బంగారం వెండి ధరలు కుదేలవ్వడానికి ప్రధాన కారణమైన కెవిన్ వార్స్ త్వరలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ కానున్నారు. ఫెడరల్ రిజర్వ్ అమెరికాకు సెంట్రల్ బ్యాంక్. దీనికి తదుపరి చైర్మన్గా కెవిన్ వార్స్ పేరును నామినేట్ చేశాడు డొనాల్డ్ ట్రంప్.